మకర రాశి వాళ్లకు ఈ వారం ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. వివిధ రూపాల్లో ప్రయాణాలు అన్నీ కూడా అనుకూలమవుతుంటాయి. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సమస్యలను కూడా జాగ్రత్తగా చర్చించుకుంటూ అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆత్మీయుల యొక్క సహకారంతో కొన్ని విశేషమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో కొన్ని వివాదాలు తలెత్తేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో సమస్యలు పెంచుకోకుండా జాగ్రత్తగా మీకు నష్టం కలగకుండా ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో అనేటటువంటి సమీక్షలు జరుపుకోవలసిన అవసరాలు ఖచ్చితంగా ఉంటాయి. వివిధ రూపాల్లో న్యాయ సంబంధమైనటువంటి సలహాలు మీకు ఉపయోగపడుతుంటాయి. వాద ప్రతివాదనలో కొంత మీది పైచేయిగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. కుటుంబ పెద్దల యొక్క సహకారంతో కొన్ని కీలకమైనటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తూ ఉంటారు. ఊహించనటువంటి ఖర్చుల మూలకంగా కొన్ని పెద్ద పనులు వాయిదా పడేందుకు కొన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న మనస్పర్ధలను జాగ్రత్తగా అధిగమించాలి. తోటి ఉద్యోగస్తులతో అనుకూలంగా వ్యవహరిస్తుండాలి. అందరినీ కలుపుకుంటూ వెళితే ప్రయోజనాలు మీకు సిద్ధిస్తూ ఉంటాయి. ఊహించనటువంటి విధంగా కొన్ని కార్యక్రమాల్లో విజయాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మకర రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, ధ్యానించటం మంచిది. శ్రీచక్రార్చన నిర్వహించుకోవటం, గోవులకు సేవ చేయటం, గ్రాసమును అందచేయటం, అలాగే మహాలక్ష్మి అమ్మవారికి విశేషంగా గులాబీ పుష్పములతో అర్చన నిర్వహించేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే అనేకమైనటువంటి శుభాలు పొందవచ్చు.